ఇది బొద్దింకుల దెబ్బ. ఎవరైనా సరే దిగి రావాల్సిందే. ఎలాంటి వారైనా సరే. బొద్దింకులు ఎప్పటికీ కూడా చావు. అంటే ఒక బొద్దింకిని చంపినా మరికొన్ని బొద్దింకులు పుట్టుకొస్తాయి. అలాంటి సూత్రంతోటే మేము ఈ యొక్క పార్టీకి పేరు పెట్టాము. అయితే మాది రాజకీయ పార్టీ కాదు. కానీ బొద్దింకుల దెబ్బ ఎలా ఉంటుందో చూసారా అని చెప్పి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాడు కదా, దాని గురించి ఇప్పుడు అభిజిత్ దీప్కే మాట్లాడుతూ బొద్దింకుల దెబ్బ ప్రభుత్వం అబ్బా అన్న విధంగా మాట్లాడుతున్నాడు. అయితే అటువైపు ధర్మేంద్ర ప్రధాన్ ఏమంటున్నారు, యువత ఈ న్యాయపరమైనటువంటి చిక్కుల్లో పడకూడదు, యువత ఈ అహింసా మార్గంలో ప్రయాణించకూడదు, యువతకి ఏ శక్తి ఏం పనిచేస్తుందన్నది విషయం తెలియాలి, ప్రతి విషయంలో కూడా యువతని ఇరికించేటటువంటి ప్రయత్నం జరుగుతోంది. కాబట్టి ఈ శాంతి భద్రతలు దెబ్బతినకుండా ఉండడం కోసం, యువత న్యాయ చిక్కుల్లో పడకుండా ఉండడం కోసమే నేను రాజీనామా చేస్తున్నానని చెప్పి ఆయన వినయంగా మాట్లాడారు. ఇప్పుడేమొచ్చేసి ఇప్పుడు వీళ్ళు ఇంకా ఉద్యమాన్ని కొనసాగిస్తాము, ఈ ఉద్యమం అయితే ఆగేది లేదు, చనిపోయినటువంటి విద్యార్థుల కుటుంబాలకి ₹1,00,00,000తో పాటు అలాగే ఎవరెవరి మీద అయితే కేసులు పెట్టారో ఆ కేసులు కూడా కొట్టివేయాలి, అలాగే తప్పు చేసినటువంటి వారికి కఠినమైనటువంటి శిక్షలు అమలైనంత వరకు ఈ ఉద్యమం కొనసాగుతుందని చెప్పి ఇప్పుడు వీళ్ళు మరొక ప్రకటన అయితే చేశారు.